హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మనకి 5 జిల్లాలలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నేను జిల్లాల వారీగా ఆ జిల్లాల పేర్లతో పాటుగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, చివరి తేదీ ఎప్పుడు అనేటటువంటి పూర్తి వివరాలను కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు ప్రతి విషయం అనేది అర్థమవడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ మీ జిల్లాల వారీగా మీకు వివరాలు రావాలి అనుకుంటే మీరు మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన మీ యొక్క జిల్లా వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు గమనించండి, డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. నోటిఫికేషన్ అనేది సెకండ్ లిస్ట్లో ఉంది. స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ కూడా ఉంది. ఇక్కడ వేకెన్సీస్ వివరాలు రోస్టర్ ప్రకారం, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ విలేజ్లో ఆ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ వివరాలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా విషయానికి మాట్లాడుకున్నట్టయితే 20వ తారీఖు 6వ నెల 2026 రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. చివరి తేదీ 6వ నెల 7 తారీఖు 2026 వరకు మనకి అవకాశం అయితే ఉండడం జరిగింది. సో పెద్దపల్లి జిల్లా వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఇంకా మీరు అప్లికేషన్ చేసుకున్నట్టయితే 5 రోజుల సమయం అనేది మీకు మిగిలి ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు మహబూబ్ నగర్కి సంబంధించి ఆల్రెడీ 30వ తారీఖు రోజునే క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఎవరైనా మిస్ అయినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించి 29/6/2026 రోజున నోటిఫికేషన్ రావడం జరిగింది. 8వ తారీఖు 7వ నెల 2026 వరకు కూడా మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నల్గొండకి చూసుకున్నట్టయితే 10వ తారీఖు 7వ నెల 2026 వరకు కూడా మనకి అవకాశం అయితే ఉంది. ములుగు జిల్లాకి సంబంధించి 1వ తారీఖు రోజు, అంటే ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. 15వ తారీఖు 7వ నెల 2026 వరకు, అంటే మనకి ఇంకా 14 రోజుల సమయం అయితే మిగిలి ఉండడం జరిగింది. సో ఈ విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 జిల్లాల వారు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫారంని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మనల్ని అడుగుతున్నారు అంటే మీ యొక్క 10th ఇంటర్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి, బోనాఫైడ్ అదే మెమో సర్టిఫికెట్స్ అయితే ఉండాలి, ఆయా పోస్ట్కి 10th క్వాలిఫికేషన్ ఉండాలి, టీచర్ పోస్ట్కి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఆధార్ కార్డ్, అదేవిధంగా నివాసం సర్టిఫికెట్ కూడా మీ వద్ద ఉన్నట్టయితే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా యాక్టివిటీ కింద మీరు ఒకవేళ ఏమైనా అంగవైకల్యం కలిగి ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ విడో అయినట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్, అదేవిధంగా అనాథలు అయినట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే మీకు కొంత పర్సంటేజ్ మార్క్స్ అనేది యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినటువంటి 5 జిల్లాల వారు మీ యొక్క నోటిఫికేషన్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకొని మీరు ఉద్యోగాన్ని పొందుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి 5 జిల్లాల మిత్రులు ఎవరైతే అప్లికేషన్ చేసుకోబోతున్నారో వారు మీరు ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.